ఎందుకని అంటే ఇప్పుడు దీంట్లో జగనే అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. జగన్ని ఏ1గా పెట్టాలిగా, జగన్ నిందితుడిగా చేర్చాలిగా. ప్రయారిటీ ఎందుకు డౌన్ అయిపోయింది దీంట్లో? ఇప్పటికీ అది అమ్మాయి ఎవరు, ముంబై నటి కేసు, దాంట్లో జగనే అయిపోయాడు, జగనే మాట్లాడేశాడు. ఆ తర్వాత తిరుపతి లడ్డు, జగనే పంది మాంసము ఆవు మాంసం కల్పించాడు, అయిపోయాడు. ఆ తర్వాతన అతని ఇంకోటి ఏంటది వివేకానంద రెడ్డి, జగనే బాబాయిని హత్య చేశాడు అని వీళ్ళే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఇది ఒకటి లెక్కరు జగనే ఇవన్నీ అనేటటువంటి వీటిల్లో ఈ ఏడాదిన్నరలో జగన్కి వీళ్ళు ఉరేసేశారు 100 సార్లు, 100 సార్లు ఏంటి 1,00,000 సార్లు. రోజు పేపర్లలో టీవీలలో డిబేట్లు తప్పించి ఈ 4 ఏట్లో ఏమైంది జగన్ దగ్గరికి? ఇప్పుడు ఇంకో ఛార్జ్షీట్ కాదు 100 ఛార్జ్షీట్లు పెట్టు, ఏం చేస్తావు నువ్వు? జగన్ దగ్గరికి ఏం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే 90 రోజులకి ఛార్జ్షీట్ వేయాలి కాబట్టి వేశారు. చివరికి వీళ్ళ వాళ్ళు కొనుక్కున్న ఇంటినే సాక్ష్యాల కింద చూపెట్టారు, వాళ్ళు కొనుక్కున్న స్థలాలు. అదేమంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, వాళ్ళకు వచ్చే జీతాల కంటే ఎక్కువ అనేది. వాళ్ళకి సహసిద్ధం ఆస్తులు ఉండవా, వాళ్ళు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారు కదా. నువ్వు ఎట్లని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏసీబీ కేసు పెట్టచ్చు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. కానీ ఇది సిట్ కేసు కాదు, లిక్కర్ కేసు కాదు. కాబట్టి ఓవరాల్గా జగన్ని పత్రికల ద్వారా దోషం చేశారు, టీవీల ద్వారా దోషం చేసేసారు తప్పించి ఇందులో ఎలా ప్రూవ్ చేయాలి అన్నటువంటి దగ్గర ఇంకా మల్లగొల్లాలు పడుతున్నారు. వాడి స్టేట్మెంట్ నేను ఇంతకుముందు కూడా చెప్పా, హియర్సే ఎవిడెన్స్ నాట్